న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పోలీస్ స్టేషన్లో ఎస్పీ వరదరాజన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా యానాం ప్రాంతంలో పేకాట, గుంటాట, కోడి పందాలు, బెట్టింగులు, అశ్లీల నృత్యాలు వంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంక్రాంతి పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఎస్పీ వరదరాజన్ పిలుపునిచ్చారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిపిన ఎడ్ల స్థానిక పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. తదనంతరం యానా పురవీధుల మీదుగా పోలీస్ కవాతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ షణ్ముఖ సుందరం, ఎస్ఐలు పునీత్ రాజ్, కట్ట సుబ్బరాజు, ట్రాఫిక్ ఎస్ఐ షేరు నూకరాజు, ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పోలీస్ స్టేషన్లో ఎస్పీ వరదరాజన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా యానాం ప్రాంతంలో పేకాట, గుంటాట, కోడి పందాలు, బెట్టింగులు, అశ్లీల నృత్యాలు వంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంక్రాంతి పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఎస్పీ వరదరాజన్ పిలుపునిచ్చారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిపిన ఎడ్ల స్థానిక పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. తదనంతరం యానా పురవీధుల మీదుగా పోలీస్ కవాతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ షణ్ముఖ సుందరం, ఎస్ఐలు పునీత్ రాజ్, కట్ట సుబ్బరాజు, ట్రాఫిక్ ఎస్ఐ షేరు నూకరాజు, ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఓకే సార్ నమస్కారం. యానం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. యానం police caution to the general public on the occasion of Sankranti festival 2026 with a view to maintaining peace, public order, security and social discipline. The Yanam police hereby inform to all citizens that organizing, conducting or participating in any illegal and antisocial activities such as cockfighting, gambling and betting is strictly prohibited. Any person found indulging in such activities will be liable for punishment under the relevant provision of law, and strict legal action will be initiated against the offenders without any leniency. The Yanam Police Department appeals to all citizens to abide by law, refrain from illegal and antisocial activities, and celebrate the Sankranti festival peacefully, joyfully. If anyone has information regarding the organization or conduct such illegal activities, they are requested to inform the nearest police station Yanam immediately. I read the phone number. Yanam Police Station 08842321233. Yanam SHO Sub Inspector phone number, cell number 9786628694. Another one number 9666888151. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. యానాం కమలా నెహ్రూ ప్రభుత్వ బాలకోన్నత పాఠశాలలో 1996-97 విద్యా సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు తాము చదువుకున్న బడిలో మంగళవారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. యానాం కమలా నెహ్రూ ప్రభుత్వ బాలకోన్నత పాఠశాలలో 1996-97 విద్యా సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు తాము చదువుకున్న బడిలో మంగళవారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. 30 ఏళ్ల తర్వాత సమావేశమైన వారంతా తమ ఒడిలో చదివిన జ్ఞాపకాలతో చిన్నపిల్లలే అయిపోయారు.
కేరింతలు కొడుతూ చిన్ననాటి ముచ్చటలతో రోజంతా గడిపారు. తమకు క్రమశిక్షణ నేర్పిన పీఈటీ వాణి, ఉపాధ్యాయులు సుందరి, మల్లేశ్వరి, సుబ్బలక్ష్మి, లోకాంబ, సత్య, జానకి, అనిత, రత్నప్రభ, నెల్లిలను సత్కరించారు. వారి ఆశీస్సులు పొందారు. చాలా హ్యాపీ ఫీలింగ్ ఉన్నది. ఎందుకంటే అమ్మాయిలు వస్తేనే అక్కడ పండగ సంక్రాంతి ఎక్కడో లేదు, ఇక్కడ మనకు ముందుగానే వచ్చేసిందని అనిపించింది. ఈ సంక్రాంతి సంబరాలు అందరూ ఢిల్లీలో పెట్టినప్పటికీ కూడా ఇక్కడ మనం ఒరిజినల్గా చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మనకు ముఖ్యంగా ఎన్ని ఉన్నప్పటికీ కూడా సైన్స్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఈ రోజు ఎంత సుఖ సంతోషంతో ఉన్నామంటే అన్నింటితో పాటు సైన్స్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. ఆ డెవలప్మెంట్ మనం తీసుకున్నా ఇంకా వాటిని అభివృద్ధి పరిచే విధానంలో మీరు ఉన్న పిల్లల్ని అందరినీ కూడా డెవలప్ అయ్యేలా చేయండి. నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టులు నేను ఎంచుకోవడం, అది నేను చెప్పే విధానంలో పిల్లలందరూ కూడా నాకు ఫ్రెండ్లీగా అయిపోయారు. నేను ఎప్పుడు కూడా పిల్లలకి నా స్టూడెంట్స్ అని ఎప్పుడు ఆలోచించకుండా ఫ్రెండ్లీ నేచర్గా ఉండడం ఎప్పుడు కూడా చక్కగా తిరిగేవారు. నిజానికి నాకు క్లాసులు చాలా ఎక్కువగా ఉండేవి, కానీ ఎప్పుడు కూడా నాకు ఈ అమ్మాయిల యొక్క సంతోషం. ఇలా చూడండి అందరూ. మొక్క కింద పెట్టమన్నాడు, మొక్క కింద పెట్టమన్నాడు. ఓకే ఓకే, అందరూ ఎలా చూడండి. కారణమైన మీ బోధనలంటే మాకెంతో ఇష్టం. అటువంటి మా రత్నప్రభ టీచర్ గారికి చేసే చిరు సత్కారం. మాకు విజ్ఞాన శాస్త్రాన్ని బోధించి మనలో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించి సైన్స్ పట్ల మనకున్న ఆసక్తిని వివిధ రూపాలలో పెంచి వివిధ రంగాలలో ఉన్నత స్థానాలలో స్థిరపడడానికి కారణమైన మీ బోధనలంటే మాకెంతో ఇష్టం. అటువంటి మా రత్నప్రభ మేడం గారికి చేసే చాలా వ్యయప్రయాసంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని సంకల్పించుకున్నారు, దిగ్విజయంగా దాన్ని నిర్వహిస్తున్నారు. చాలా గొప్ప సంగతి. మీ అందరికీ నా శుభాశీస్సులు. మీరు ఎప్పటికీ మా పిల్లలే. నా అపాయింట్మెంట్ ఈ గర్ల్స్ హై స్కూల్లో జరిగింది. కొత్తగా అపాయింట్ అయ్యాను 19 డిసెంబర్లో. అప్పటి నుంచి 17 ఏళ్ళు ఈ స్కూల్లో పనిచేయడం జరిగింది. నాకు అమ్మాయిలతోనే అనుబంధం ఎక్కువ. అమ్మాయిలంటే అసలు చక్కగా దొరుకుతారు, అలా ఉండాలి. ఒక ఇంటిని తీర్చిదిద్దేవాళ్ళు రేపు పొద్దున్న వాళ్ళే కదా అనేసి వాళ్ళతోనే నాకు అనుబంధం ఎక్కువ. ఎప్పుడైనా బాయ్స్ హై స్కూల్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అనిపించేది, అబ్బా అమ్మాయిలైతే ఎంత బాగుంటున్నారు. అంత అనుబంధం మీతోటి. మీరు ఎప్పుడూ మాకు చిన్నపిల్లలాగే కనిపిస్తారు. జ్ఞానం, క్రమశిక్షణ మరియు అంకిత భావం ఎంతో ప్రశంసనీయం. మేము మొదటిసారిగా ఆంగ్లంలో ABCDలు 5th క్లాస్లో నేర్చుకున్నాం. తర్వాత గ్రామర్ సబ్జెక్టులో పదాలు పలకడం మాకు నేర్పారు. ఈ రోజు మనం ధైర్యంగా ఆంగ్లంలో మాట్లాడగలిగేలా మనల్ని తీర్చిదిద్దిన అనిత మేడం గారికి చేసే మా చిరు సత్కారం. అపారమైన జ్ఞాపకం. ఎలా చూడవు నాకు నేర్పి ఈ రోజు మన ధైర్యంగా ఆంగ్లంలో మాట్లాడగలిగిన తీర్చిదిద్దిన అనిత మేడం గారికి వేదికపై ఈ శుభోదయం నుంచి మొదలవలేదు. ఒక 10 days నుంచి చాలా మంది ఇన్విటేషన్స్ చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం. ముఖ్యంగా ఈ స్కూల్కి వచ్చినప్పుడు మన వెంటనే దర్శనంగా మా గురువు గారు కమలా మేడం గారికి, వారికి మా గురువందనం. అలాగే ఇక్కడ నేను చదివినప్పుడు మా వాణి మేడం గారు అయితే, లోకంబ మేడం గారు అయితే, ఇప్పుడు వెంకటేశ్వర గారు అయితే, వీళ్ళందరూ కూడా గురువులతో సమానం. అలాగే ఈ మధ్యకాలంలో మా వీరభద్ర గారు కూడా మేము దూరం చేసుకున్నాము. అయినప్పటికీ కూడా వారి ఆశీస్సులు మాకు అందరికీ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ సైన్స్ టీచర్గా నేను ఇప్పుడు కూడా టీచర్స్ని చూసుకోవాలి, ఎలా ఉన్నారో పిల్లలు, మా పిల్లలు ఇక్కడ పనికే సేఫ్టీగా కాదని చెప్పేసి. అలాంటి డిసిప్లిన్ కలిగిన ఈ కమలా నెహ్రూలో మేమందరూ స్టూడెంట్స్గా ఉండి చాలా కాలం, నేను కూడా ఇక్కడ 17 ఏళ్ళు జాబ్ చేశాను. 20 సంవత్సరాల కాలం నేను ఇక్కడ ఇంచుమించు 10th క్లాస్ చాలా కాలం చెప్పాను. అందువల్ల నాకు కనెక్టెడ్ అయిపోయారు. వెంటనే నేను జూనియర్ క్లాస్ వెళ్తుంటూ
ఈ పిల్లలు ఇక్కడికి వచ్చారు. మీకు అసలు డిఫరెన్స్ అనేది ఏమీ తెలియదు. అదేవిధంగా ఇక్కడ నేను నేర్చుకున్న కొన్ని మా సీనియర్ టీచర్స్ దగ్గర నేర్చుకున్న ప్రోగ్రామ్స్ వల్ల నేను ఎన్ఎస్ఎస్ చేయడం, ప్రతి ప్రోగ్రాంలో మా మేడం ఆనందం నాకమ్మ గారు. పాలిత ప్రాంతమైన యానాంలో ప్రజానాయకుడు వ్యాపారవేత్త తోటరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. యానాం ప్రజలందరూ సంక్రాంతి పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరారు. పాలిత ప్రాంతమైన యానాంలో ప్రజానాయకుడు వ్యాపారవేత్త తోటరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. యానాం ప్రజలందరూ సంక్రాంతి పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరారు. వచ్చే సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా యానాంలో కూడా సంక్రాంతి పండుగలు ఘనంగా ఉత్సాహంగా జరుపుకునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. అదేవిధంగా పండుగ అనంతరం రాజకీయాల్లో మరింత ఉత్సాహంగా పాల్గొంటారని, ప్రజల్లో తమకు మంచి స్పందన వస్తుందని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు మరింత సేవ చేస్తారని తెలిపారు. మరి నేను జనవరి 8వ తారీఖున నా తొలి అడుగు మీతోనని ప్రజల్లోకి వచ్చిన నాటి నుంచి ఈ నేటి వరకు నన్ను ప్రజలు ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు, ఎంతగానో నన్ను అభిమానిస్తూ ఉన్నారు. వారందరూ కూడా నీ వెంట ఉంటారని నన్ను ఎంతగానో ధైర్యపరుస్తున్నటువంటి విషయాలు నన్ను ఎంతగానో సంతోషం కలగజేస్తున్నాయి. కాబట్టి మరి రేపు రానున్నటువంటి ఎలక్షన్లో కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అన్ని దిక్కున్న సంక్రాంతి వేడుకలు ఆంధ్రాలో అయితే బాగా జరుపుకుంటున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మరి మన యానంలో కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకోవాలి. సంక్రాంతి అంటే సంక్రాంతి పండుగ అంటే సంక్రాంతి పండుగలో జరిగేటువంటి కార్యక్రమాలు యానంలో జరగడం లేదు. ఈ సంక్రాంతి వేడుక కూడా సంతోషంగా జరుపుకోవడానికి అందరూ కూడా మరి ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి నాయకులైతే సంక్రాంతి వేడుకలు సంక్రాంతి టైప్లో జరగడానికి వాళ్ళు ఆలోచన చేయటం లేదు. నెక్స్ట్ ఇయర్ 2027లో సంక్రాంతి సంబరాలు యానాంలో వైభవంగా జరిగేలాగా నేను చూస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ సంక్రాంతి సందర్భంగా మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే మీడియా వారికి, మీడియా యజమాని వారికి అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ తోటరాజుగా మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను. రామచంద్రపురం పట్టణ చరిత్ర, సంస్కృతి, ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచే ఐ లవ్ రామచంద్రపురం లోగో హెరిటేజ్ వాక్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్లు పాల్గొని ప్రారంభించారు. రామచంద్రపురం పట్టణ చరిత్ర, సంస్కృతి, ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచే ఐ లవ్ రామచంద్రపురం లోగో హెరిటేజ్ వాక్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్లు పాల్గొని ప్రారంభించారు. స్థానిక పసలపూడి బైపాస్ జంక్షన్ లో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆనుకొని ఏర్పాటు చేసిన ఐ లవ్ రామచంద్రపురం లోగో వాటర్ ఫౌంటైన్ సందర్శకులకు, పట్టణ ప్రజలకు ఆహ్లాదకరంగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి సుభాష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామచంద్రపురం పట్టణ గౌరవాన్ని, ప్రజల ప్రేమను ప్రతిబింబించే ఐ లవ్ రామచంద్రపురం లోగో పర్యాటకులు విశేషంగా ఆకట్టుకునే ఆధునిక వాటర్ ఫౌంటైన్ రూపొందించిన మున్సిపల్ అధికారులను మంత్రి సుభాష్ ఈ సందర్భంగా అభినందించారు.
రామచంద్రపురం విఎస్ఎం కళాశాల ప్రాంగణంలో 3 రోజుల పాటు 13, 14, 15 తేదీల్లో నిర్వహిస్తున్న కోనసీమ సంక్రాంతి ఉత్సవం 2026ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధవ్, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యేలు వేగుల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యంలు, కోనసీమ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంధం పల్లంరాజు, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్లు మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి బెలూన్లు గాల్లో ఎగరవేసి ప్రారంభించారు. రామచంద్రపురం విఎస్ఎం కళాశాల ప్రాంగణంలో 3 రోజుల పాటు 13, 14, 15 తేదీల్లో నిర్వహిస్తున్న కోనసీమ సంక్రాంతి ఉత్సవం 2026ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధవ్, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యేలు వేగుల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యంలు, కోనసీమ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంధం పల్లంరాజు, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్లు మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి బెలూన్లు గాల్లో ఎగరవేసి ప్రారంభించారు. అనంతరం మంత్రి సుభాష్ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటేనే పచ్చని పైర్లు, కొబ్బరి తోటలు, నిండైన నదులు, సంపన్నమైన సంస్కృతి అని, పంటలు చేతికి అందిన వేళ కోనసీమలో సంక్రాంతి పండుగను ప్రజలంతా ఐక్యంగా ఎంతో ఆనందకరంగా జరుపుకోవాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. స్థానిక విఎస్ఎం కళాశాల నందు మన సుభాష్ మన రామచంద్రపురం పేరిట ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు, రంగవల్లులు, ఎగ్జిబిషన్ స్టాల్స్ మంత్రి, ఎంపీ, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు ఆసక్తిగా పరిశీలించారు. ముగ్గుల పోటీలతో సంస్కృతి సంప్రదాయాలు ఉట్టుపడే విధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతుల కష్టానికి ఫలితం దక్కే ఈ పండుగ మన సంప్రదాయాల ఆచారాలకు ఎంతో ప్రతీక అన్నారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, ముగ్గుల అందాలు, గ్రామీణ క్రీడల ద్వారా కోనసీమ ప్రత్యేకతను చాటాలన్నారు. ఎలా తెలమా సారాలు ఒకసారి సార్ ఒకసారి ఇలా చూడండి సార్. క్లాప్ క్లాప్. ఊరికిపోతుందండి ఇది. ఓకే సార్, ఒకసారి ఓకే సార్ ఇలా చూడండి సార్. సార్ ఇలా చూడండి సార్. మరి మనం రామరాజ్యం అని వినడం, చదవడం మనం చూసేవాళ్ళం. కానీ ఈరోజు సుభాష్ గారు రామచంద్రపురం నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాత రామరాజ్యం అంటే ఏమిటో చూస్తున్నాం. ఎందుకంటే అసలు విషయానికి వస్తే మొట్టమొదటిసారిగా అవకాశం వచ్చినప్పుడు ఆయన ఇక్కడ మన అదృష్టం కొలిది మన నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి ఆ శివుడి కృప వల్ల మినిస్టర్ కూడా అవడం
మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజున మనము రామచంద్రపురం నియోజకవర్గం మన మినిస్టర్ గారు ఆధ్వర్యంలో, వాల్మీకి సుభాష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకుంటున్న సంక్రాంతి ఫెస్టివల్కి రావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున రేపు జరగబోయే సంక్రాంతి ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. మీరు చూస్తున్నారు ఏ విధంగా ఈ గత సంవత్సరం 8 నెలలు పూర్తయిన సందర్భంగా మీరు చూస్తున్నారు ఏ విధంగా ప్రజలు, రైతులు కూడా సంతోషిస్తున్నారనే విషయం మీరు అందరూ ఒకసారి గమనించాలి. ఎందుకంటే వారికి ఇవ్వాల్సిన గిట్టుబాటు ధరలు లేకపోతే వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బంది వస్తుంటే ఏదైనా మార్కెట్ ప్రైస్ అయినా తగ్గిపోతే కూడా రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఇస్తూ వాళ్ళని ఆదుకోవడం కూడా జరుగుతుంది. ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ అయినా సరే రైతులు అనేది చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఈరోజు మీరు చూస్తే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు, సుమారు అన్ని నియోజకవర్గాల్లోని కూడా ఒక సెలబ్రేషన్లు స్థానిక ఎమ్మెల్యే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మన అమలాపురంలోనైనా సరే, లేకపోతే మన కొత్తపేట నియోజకవర్గం, ఉమ్మిడివారం, రాజోల్, ఈగన్నవరం, మండపేట, రామచంద్రపురం అన్ని చోట్ల కూడా ఎమ్మెల్యే గారు బాధ్యతలు తీసుకుంటూ ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది రాకూడదు. ఎందుకంటే సంక్రాంతి పండుగ రోజున బయట నుంచి కూడా అందరూ కూడా వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది. అందరూ కూడా ఈ 3-4 రోజులు వాళ్ళందరూ వాళ్ళ సొంత ఊరికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరితో కూడా కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆలోచనతో దానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా కలెక్టర్ గారైనా, ఎస్పీ గారైనా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నాయకులు అందరూ కూడా బాధ్యత తీసుకుంటూ ఖచ్చితంగా ఈ 3 రోజులు వాళ్ళకి ఒక పండగ వాతావరణం అనేది ఉండాలి. ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా బాధ్యతలు నిర్వహించాలని కూడా అన్నింటినీ కూడా వచ్చిన సమస్యలన్నింటినీ కూడా సమీక్ష చేసుకుంటూ దాన్ని ఇమీడియట్గా వాటిని పర్యవేక్షణ చేసుకుంటూ కూడా బాధ్యతలు మేము తీసుకునగలుగుతాం. ఏదైనా సరే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఈ పండుగని బాధ్యత నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా అందరూ కూడా ఆనందంగా జరుపుకునే విధంగా మేము అందరూ ఉంటామని కూడా తెలియజేసుకుంటూ సెలవు. రైతులందరూ సుభిక్షంగా ఉన్నారు. దానికి నిదర్శనమే రంగరంగ వైభవంగా ఈ యొక్క సంక్రాంతి జరుపుకుంటా ఉన్నారు. ప్రతి బట్టల షాపులు దగ్గర తండోపుతండాలుగా రైతులందరూ కూడా వాళ్ళు పిల్లలతోని, మనవలతోని, మనవరాళ్ళతోని బట్టలు కొనుక్కోవడం చూసాం. స్వేచ్ఛ అనేది మనం చూసాం. గత ప్రభుత్వంలో రైతు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మరి ఈసారి బస్తా మీదే డబ్బులు ఇచ్చి గంటల వ్యవధిలోనే ధాన్యం మీద బస్తా మీద డబ్బులు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఎన్డీఏ కూటమి వెసులుబాటు ఇవ్వటం, మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి రంగరంగ వైభవంగా జరుపుకుంటా ఉన్నారు. అదేవిధంగా గతంలో ప్రతి చోట ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మరి ఇక్కడ ఈ యుగం వచ్చేటప్పటికి ఎక్కడా కూడా ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచే కాదు, ఇతర దేశాల నుంచి కూడా ఈ సంక్రాంతికి ఈ గోదావరి జిల్లాలకి రావటం, మరి ఈ గోదావరి జిల్లాలో ఈ సంక్రాంతి ఈ వారం రోజులు కూడా ఉమ్మడి కుటుంబాలను చూస్తూ ఉంటాం. అలాగే మగవాళ్ళందరూ పడవల పోటీలకి, లేకపోతే కోడి పందాలకి, రకరకాల వాటికి ఈరోజు పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు మరి ఇంటి వద్దే ఉంటారు. మరి అందరం ఒక కుటుంబంలాగా ఇక్కడ గడపాలని ముఖ్య ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు చేయటం జరిగింది. దాని ముఖ్య అతిథులుగా హరీష్ గారిని ఆహ్వానించడం, ఈ రోజున ఆయన కూడా రావటం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఈ యొక్క ఎన్డీఏ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు, సంక్రాంతి సంబరాలు అనేవి ఇక్కడ ముఖ్యంగా కోనసీమ జిల్లా తీసుకుంటే, అంబేద్కర్ కోనసీమ జిల్లా తీసుకుంటే, ఇటు ఆత్రేయపురం, ఇటు అమలాపురం కూడా రంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక స్వేచ్ఛ అనేది చూస్తూ ఉన్నాం. రైతుల ముఖాల్లో ఆనందం అనేది చూస్తూ ఉన్నాం. రైతులు బాగుంటేనే మనం బాగుంటాం. అలాగే సర్దార్ కాటన్ గారి దయ వల్ల 10 ఏళ్ళు రైతులు ఈ గోదావరి జిల్లాల్లో మట్టిలో చేతులు పెట్టగలుగుతుంటే, మనందరం కూడా రైతులు 10 ఏళ్ళు పెడుతుంటే మన 5 ఏళ్ళు నోట్లోకి పెట్టగలుగుతున్నాం. 5 ఏళ్ళు కూడా. సో
రైతులు బాగున్నారు. ఎన్డీఏ కూటమి పాలన అందరినీ మెప్పించుకుంటూ ఏ అయితే హామీ ఇచ్చారో అన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంది. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతిని రంగరంగ వైభవంగా జరుపుకోవాలని, వాళ్ళ జీవితాల్లో వెలుగు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మన యొక్క సాంప్రదాయాలు సంస్కృతులు మర్చిపోతున్న తరుణంలో ఇవన్నీ కూడా ఒక చోట చూపెట్టాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మండువా లోగులు అయినవండి, మా నియోజకవర్గంలో రాజుగారి కోట అవనివ్వండి, అలాగే దేవాలయాలు అవనివ్వండి, ముఖ్యంగా గోదావరికి మనకి రైల్వే బ్రిడ్జ్ తర్వాత రోడ్డు వారిది కూడా ఉండాలని వచ్చే ఉద్దేశంతో దీని మీద మన ఎంపీ హరీష్ గారు, మన మంత్రి సుభాష్ గారు చేస్తున్న కృషికి నిదర్శనంగా దాన్ని మరలా సంక్రాంతి వచ్చేటప్పటికి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని, రైల్వే బ్రిడ్జ్ ఓపెన్ అవ్వాలని, అలాగే రోడ్డు బ్రిడ్జ్ కూడా ఈ మార్చిలో బడ్జెట్లో ఖచ్చితంగా మేము ప్రకటిస్తాం రోడ్డు బ్రిడ్జిని కూడా అని హరీష్ గారు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దాని మీద కృషి కూడా చేస్తున్నారు. అది అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈ యొక్క మార్చిలో బడ్జెట్ కూడా దాని మీద ప్రవేశపెట్టిస్తారని ఘంటాపథంగా చెప్తున్నారు. కాబట్టి ఆ 2 బ్రిడ్జిలు కూడా ఇక్కడ మేము జనానికి చూపించడం జరుగుతుంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకి కళ్ళ కట్టేలాగా ఈ 3 రోజులు కూడా సంక్రాంతి అంతా ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో పెద్దలకందరికీ సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలందరికీ కూడా ఏ అయితే జెయింట్ వీల్స్ ఆట వస్తువులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ముగ్గుల పోటీలు, వివిధ రకమైన పోటీలు కూడా మంచి మంచి ప్రైజులు, ఆ ప్రైజులు ఏ లెవెల్లో ఉంటాయంటే ₹1,00,000 నుంచి 10,000 వరకు ప్రైజులు, 10,000 నుంచి 1,50,000 వరకు విలువ చేసే ప్రైజులన్నీ కూడా పెట్టడం జరిగింది. ముగ్గుల పోటీలు అవనండి, సైకిళ్ళు అవనివ్వండి, తర్వాత వంటల పోటీలు అవనివ్వండి, అలాగే పెయింట్స్ పోటీలు అవనివ్వండి, రకరకాల పోటీలు ఉన్నాయి. అన్నీ కూడా ఇవన్నీ కూడా అధిక వ్యయ ప్రయాసాలకు వచ్చి మేము అందరం దీన్ని మా కూటమి సభ్యులందరూ కూడా వారం రోజుల నుంచి ఇక్కడ ఉండి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన రామసుందరానికి ముఖద్వారానికి కూడా కలర్ రావాలని ఇక్కడ ఫౌంటైన్ పెన్ ఐ లవ్ యూ గార్డెన్ కూడా పెట్టడం జరిగింది. మీ అందరూ కూడా మాకు సహకరించాలని, ఈ పండగ వాతావరణంలో ఈ 3 రోజులు కూడా మాతోటి మీరు కలిసి ఇవన్నీ పాలు పంచుకోవాలని చెప్తే సెలవు తీసుకోండి. గత సంవత్సరం మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు అనేది చేసుకోవడం జరిగింది. ఇలాంటి సంబరాలు గతంలో ఎప్పుడు కూడా మనం ఇలాంటి మంచి సంబరాలు రామచంద్రపురం నియోజకవర్గంలో జరగడం అనేది ఎప్పుడూ జరగలేదు. అలాంటి సంబరాలు దానికి మించి మరింత మంచి స్థాయిలో ఇంకా గొప్పగా జరగాలన్న ఆలోచనతో ఈ సంవత్సరం మరిన్ని ఎక్కువ ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా దీని అందరికీ కారకులైన వాసిరెడ్డి సుభాష్ గారికి మా అందరి తరఫున, జనసేన పార్టీ అందరి తరఫు నుంచి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మీ అందరికీ తెలుసు, ఇది చాలా బడ్జెట్తో కూడిన విషయం. ఏదైనా సరే ఎక్కడ రామచంద్రపురం అంటే రాష్ట్రంలోకెల్లా మొదటి స్థానంలో ఉండాలని ఆయన ఆలోచన మీ అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఐ లవ్ రామచంద్రపురం అని చెప్పేసి రామచంద్రపురం ఎంట్రన్స్లో పెట్టిన ఫౌంటైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అది పెద్ద పెద్ద నగరాలకు పెడతారు. అలాంటిది మా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కూడా అంత మంచి నగరంగా, అంత మంచి నియోజకవర్గంగా తయారు చేయాలని ఆయన ఆలోచన కూడా మేమందరం కూడా గర్విస్తున్నాం. ఆయన్ని ఖచ్చితంగా మా జనసేన తరపు నుంచి సపోర్ట్ చేస్తామని, ఇదే విధంగా దీని అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ సుభాష్ గారికి అండదండగా ఉంటామని చెప్పేసి ఈ సంక్రాంతి సందర్భంగా ఈ కొత్త సంవత్సరం నుంచి మేమందరం కూడా కలిసికట్టుగా చేస్తామని కూడా ఈ అందరికీ కూడా తెలియజేస్తున్నామండి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రధాన రహదారిపై మద్యం మత్తులో యువకుడు వీరంగం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రధాన రహదారిపై మద్యం మత్తులో యువకుడు వీరంగం. స్థానిక పెదవంతెన ప్రాంతంలో పలువురు వ్యాపారస్తులను మద్యం మత్తులో వచ్చి డబ్బులు డిమాండ్ చేసిన యువకుడు ఇవ్వని వారిని బూతులు తిడుతూ బీర్ బాటిల్స్ తో దాడికి ఎత్తాం. భయభ్రాంతులకు గురైన వ్యాపారులు, ప్రయాణికులు. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. పోలీసుల రాక గమనించి పరారైన యువకుడు. Go!
అయ్యవద్దు ఎగస్ట్రాలు మాట్లాడద్దు తాను చింపేస్తాను మరి. పాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్ లో కొలువై ఉన్న శ్రీ శారదాదేవి ఆలయంలో గోదాదేవి కళ్యాణంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్ లో కొలువై ఉన్న శ్రీ శారదాదేవి ఆలయంలో గోదాదేవి కళ్యాణంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒకసారి 3 సార్లు అయిన తర్వాత మిగతా అంతా మీరు తీసుకోవచ్చు కావాలంటే. నమస్కారం చేసుకుని అందరూ కూడా మమ అనుకున్నాం. आद्य ब्रह्मणः गिरिवरार्धे श्वेतवराह कृते वैवस्वरमन्त्रे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन् वर्तमानस्यावहारग्रामप्रमाणेन दक्षिणायने हेमन्तऋतौ पौष्यमासे कृष्णपक्षे दशम्यां वासरः वासरस्तु भौमवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्म एवं शुभनिष्ठायां श्रीमान् गोत्रोद्भवस्य अर्चितमानस्य गोत्रोद्भवस्य तुल्यमहामन्गोत्रोद्भवस्य परंज्योतिनाम देस्यात् भगवत्नी पावनी नाम देस्यात् मुकेश नाम देस्यात् देवक नाम देस्यात् देवश्री नाम देस्यात् सह कुटुंबानां चतुर्मार्थकाम्य मोक्ष चतुर्विध बलपुरुषार्थ सिद्ध्यर्थो अंदरू కూడా మీ గోత్రాలు ఒకసారి చెప్పుకోండమ్మా. చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకుని అందరూ కూడా చెప్పండి. మమ అస్మాకం సహ
కుటుంబానాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పూర్వదేవాన గోత్రాణం ఆయుష్యాభివృద్ధిర్థం యథాశక్తి విలీయజ్ఞోపవేదధారణం కరిష్యే మనకి ఈ మంత్రంలో తెలుస్తుంది. ఆ మంత్రార్థం అంతా కూడా కొంచెం చెప్పడం జరుగుతుంది. నమస్కారం చేసుకోండి. అలాగా నమో శాస్త్రనామ్నే మృదాయ శ్రేరాష్ట్రకోళేకధారిణే నమః ఇంజానప్రథమం మనస్తత్వాయ జగదాదిరః అగ్నిజ్యోతిర్నిచాయ పృథివ్యాధ్యాపరదో యుక్తాయ వరదా దేవాంచోర్యతా ధియాదివమో సమాస్వాగ్నమోధ్యయంతరం రత్సరాధయోయాన శక్త్యా సందివ్యేన దేవేన తవేన విశ్వా ఆవాహ ప్రజం పృథివ్యాః సంజేభ్యస్వాగ్నే పృథగోధరేణ ఉచ్చతిష్టమహనే సౌభగాయ రాజదప్తానే అగ్నే బ్రహ్మాణస్తే ఇదస్తంతమాన్యే రామక్నే వరదే బ్రహ్మణాయినే శివోగ్నే సంపరనే భవానః భూలోకతపర్లోకజనోకమడపోలోకమదోభాగే ఈశాన్యాం బహిర్దేశే అధిష్ఠనమస్తో అగ్నేయం యజ్ఞవద్భరం విశ్వదః పరిభోరసే తైదేవేషు గచ్చతే స్వమయాస్తే యోగో ఉదయస్తంతి రాజతే నాభిర్నో విలాభవ అగ్నిర్నోద్ధాభవః కన్నస్తో మయా దేహామాని తత్తవిలవరే నింబర్గో దేవస్య ధీమహి ధియోజన ప్రచోదయాత్ ఓం జ్యోతిర్ సముద్రం బ్రహ్మోద్భవస్వరో. అందరూ కూడా నమస్కారం చెప్పండి. మమ మధు వంశ్యానాం నరకాది ఉత్తీర్ణత ఉత్తమలోక అవాప్తి సిద్ధ్యర్థం శ్రీ నారాయణ స్వరూపాయ శ్రీ గోదా సమేత రంగనాథేశ్వర కళ్యాణ లీలా శాంతికర కళ్యాణ మహోత్సవ సమయేషు మధ్యే కన్యాదాన అంగత్వేన శ్రీ భూ సమేత శ్రీ మహా త్రిపుర సుందరి దేవత మమ వంశ్యానాం రాజాది రాజో భూత్వా తతో భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ధామిని హామిని సర్ప స్వాపిషు తస్కర జ్వరాది ఉపఘాతాః సర్వే జ్వరంతం పశ్యంతు అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతమన. ఏం చెప్తున్నారు? మా అమ్మాయి ఇంత గొప్పది, మా అమ్మాయిని ఇస్తున్నాం మీకు అని చెప్పి. ఇప్పుడు అర్థం ఏమిటంటే ఈ కలియుగంలో పిల్లల తర్వాతే దేవుడండి. అక్కడ ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళిపోండి. అక్కడ గుడి బయట అయితే ఈ యుగంలో మాకు కూడా అధికారం లేదు. ఈ అశ్వమేధాది యాగాన్ని కూడా మాకు కూడా అధికారం లేదు ఈ కలియుగంలో. అట్టి ఫలితం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అన్నట్టుగా ఇలా శాంతికర కళ్యాణంలో ఎవరైనా సరే పీఠాన్ని కూర్చుని అమ్మవారి తరపు నుండి అమ్మవారిని కన్యాదానం చేస్తారో ఆ కన్యాదానం చేయడం వలన ఇంతకు ముందు మరణించిన మన పెద్దలు పుట్టబోయే తరం కూడా దాదాపు అటు 10 తరాలు ఇటు 10 తరాలు రాజరాజంగా రాజు ఎలా జీవిస్తారో అలా జీవిస్తారు. వాళ్ళు నరకంలో ఉంటే బ్రహ్మలోకానికి, మన పుట్టబోయే తరం కూడా ఎంతో రాజు ఎలా పుడతాడు, రాజు చూసిన రాజుకి కొడుకు పుట్టడం ఏమవుతుంది, రాజ్యం అంతా వైభవంగా ఉంటుంది. అలా మన ఇంట పిల్లాడు పుట్టినా సరే అంత రాజు వైభవంగా పొందాలని ఈ సంకల్పంలో చెప్పడం జరుగుతుంది. అమ్మవారిని కన్యాదానం జరుగుతోంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి.
కావాలన్నా కదా. ప్రాంతం యానం బైపాస్ లో సూర్యనగరం వద్ద కొలువైయున్న శ్రీ దొడ్డి గంగమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద ప్రథమ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ప్రాంతం యానం బైపాస్ లో సూర్యనగరం వద్ద కొలువైయున్న శ్రీ దొడ్డి గంగమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద ప్రథమ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. గోదావరి నది ఒడ్డున కోనవారి లంకలో సుమారు 150 సంవత్సరాల క్రితం అమ్మవారు వెలిసిందని తెలిపారు. సంక్రాంతి 3 రోజులు అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. కనుమ పండుగ రోజు పెద్ద ఎత్తున తీర్థ మహోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోన రామచంద్రరావు, కోన సూరిబాబు, హంసాని రామలక్ష్మణుడు, కోన గంగాధర్రావు, కోరుకొండ గంగరాజు, కోన శ్రీను, జయరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి కనుమ 3 రోజులు కూడా ప్రప్రథమ జాతర మహోత్సవాలు చేయాలని ఆలయ కమిటీ తీర్మానించడం జరిగింది. దాని ప్రకారం రేపు ఉదయం అమ్మవారి ఆలయంలో మూల విరాట్కి పంచామృతాభిషేకము, కుంకుమ పూజలు జరిపించబడును. సాయంత్రం కనకాలపేట గ్రామంలో సల్లఘటం అమ్మవారి పూజా ఘటాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళడం జరుగుతుంది. పెద్ద పండుగ రోజున జాతర మహోత్సవము, కనుమ రోజున తీర్థ మహోత్సవము కూడా జరిపించడం జరుగుతుంది. ఈ అమ్మవారికి చాలా చరిత్ర గలదు. 150 సంవత్సరాల క్రితం గోదావరి నదికి వచ్చినటువంటి వరదల్లో కొయ్య రూపంలో అమ్మవారు వచ్చి కోనవారి లంకలో తాటి చెట్టు త్వరలో వెలిసింది. అప్పటి నుంచి కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అన్ని కుటుంబాల వారు పూజిస్తూ ఉన్నారు. ఆ పూజల ప్రతిఫలంగా అమ్మవారి మహిమ కారణంగా ఎప్పటికైనా ఇక్కడ ఒక స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆలయాన్ని అంగరంగ వైభవంగా నిర్మించాలనే ఉద్దేశంతో ఆ సంకల్పం చేసి కోనవారి కుటుంబాలతో పాటు భక్తుల సహాయ సహకారాలతో కనకాలపేట గ్రామస్తులు, యానం పరిసర ప్రాంతాల వారు అందరూ ఇచ్చినటువంటి విరాళాలతో చక్కని ఆలయం నిర్మించడం జరిగింది. ఆలయం నిర్మించిన నాటి నుంచి, అమ్మవారిని ప్రతిష్ఠ చేసిన నాటి నుంచి కూడా దినదినం వృద్ధి చెందుతూ అనేక మంది భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ చల్లని తల్లిగా పేరు ప్రఖ్యాతులు గాంచింది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు యానం వారు, కనకాలపేట వారే కాకుండా బైపాస్లో ప్రయాణం చేసేటటువంటి ప్రయాణికులందరూ కూడా అమ్మవారి గుడి దగ్గర ఆగి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీరుతున్నాయని సంతోషంతో వెళ్తున్నారు. అటువంటి అమ్మవారికి
జాతర చేయాలనే సదుద్దేశంతో ఈ జాతర మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా 3 రోజులు జరిగేటటువంటి పూజ, జాతర, తీర్థ మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. గోపాల్ నగర్ లో గల వైజేఆర్ నగర్ లో శ్రీ వేద పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో మంగళవారం ఉదయం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పండుగను గ్రామోత్సవాలను తలపించేలా విద్యార్థులు, ఉపాధ్యాయుల బృందం సాంప్రదాయ దుస్తులు తెలుగుదనం ఉట్టిపడేలా ధరించారు. గ్రామీణ సంస్కృతి మన వారసత్వం అనే భావనతో నిర్వహించిన ఈ చైర్మన్ గుత్తుల గోవింద, జయరామరావు దంపతులు, డైరెక్టర్ నీతు అర్జున్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు వీరభద్రరావు, ఉపాధ్యాయ సిబ్బంది పూజా కార్యక్రమాలు నిర్వహించి పాలు పొంగించడం, చిన్నారులకు భోగిపళ్ళు వేయడం వంటి సాంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించి ఆశీర్వదించారు. గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన రచ్చబండ, బాబాయ్ హోటల్, శ్రీ వేద చేనేత వస్త్రాలయం, చిలక జోషం, మజ్జిగ అమ్మడి, కర్రసాము, గదా యుద్ధం, కుస్తీ పోటీలు, బొమ్మల కోడిపుంజుల పందెమాట, రైతు బజార్, చిన్నారుల అష్టాచెమ్మ, భోగి మంటలు, అనంతరం గాలిపటాల పండుగ వంటి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబించే సంప్రదాయ స్టాళ్లు సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని కల్పించాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ గుత్తుల గోవింద, జయరామరావు, డైరెక్టర్ నీతు హారి, అర్జున్, ఉపాధ్యాయులు వీరభద్రరావు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.